హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా కొరియాండర్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కట్టలు బాగా వాష్ చేసుకొని కొరియాండర్ని ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. ఇప్పుడు దీంట్లోకి దాల్చిన చెక్క, అలాగే ఇలాచీలు 2, పచ్చిమిర్చి మనకి కారంకి సరిపడా ఇక్కడ 4 తీసుకున్నాను. తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు 1/2 ఇంచ్, అలాగే గార్లిక్ ఒక 3 to 4 దాకా తీసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్లా చేసేసుకోవాలి. మనకి ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా, చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనకి కొరియాండర్ పేస్ట్ వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కాకుండా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒకటి క్యారెట్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకోవడం వల్ల మనకి కొరియాండర్ టేస్ట్లో మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇవి తొందరగా మగ్గుతాయి కదా, అందుకే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. కొద్దిగా ఈ క్యారెట్ ముక్కలు అనేవి సాఫ్ట్ అవ్వాలి కదా, క్యారెట్ ఆనియన్. ఇంతలోపు మనం రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ తీసుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి, పొడి పొడిగా చేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఆనియన్ బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు తర్వాత దీంట్లోకి మనం కొరియాండర్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొరియాండర్ పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మగ్గించుకోవాలి. కొరియాండర్తో పాటు క్యారెట్ ఆనియన్ బాగా కలిసిపోవాలి, బాగా మగ్గించుకోవాలి. నూనె తేలిపోయేటట్టుగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మొత్తం మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మనకి మొత్తం అన్నీ బాగా కలిసిపోయాయి, మగ్గిపోయాయి ఇక్కడ. తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఎప్పుడు పొడి పొడిగా ఉంటేనే ఈ కొరియాండర్ రైస్కి బాగా చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. రైస్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్కి ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుంటే అది పొడి పొడిగా వచ్చేస్తుంది. సో మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొరియాండర్ సన్నగా చాప్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకోవాలి. 1 లెమన్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చప్పచప్పగా లేకుండా భలే రుచిగా ఉంటుంది. లెమన్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి కొరియాండర్ రైస్లో. సో ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుందాం. అంటే డ్రై ఫ్రూట్స్ నెయ్యి యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాష్యూ నట్స్ వేగుతున్నాయి కదా, వీటితో పాటు కిస్మిస్లు కూడా వేసుకుందాం. ఇలా అన్నీ బాగా మనకి నెయ్యిలో ఫ్రై అయిపోయిన తర్వాత రైస్లోకి యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి.